చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే ఈ గ్యాసు పెట్రోల్ అవన్నీ బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, జాగ్రత్త, ఒళ్ళు తాట తీస్తాము, బ్లాక్ మార్కెట్ అని చెప్పేసి అని బెదరగొడుతున్నాడు. అసలు సప్లై లేకపోతే వీళ్ళు బ్లాక్ చేసేది ఏముంది ఇక్కడ? అంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ప్రాబ్లం వచ్చిన ఒకే వ్యక్తి వల్ల వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా ఆయిల్ ఉత్పత్తి దేశాల మొత్తం మీద ఏకపక్షంగా దాడులు చేస్తున్నాడు. వెనుజులా రెండవ అతిపెద్ద ఉత్పత్తి దేశం అది ఆయిల్. దాన్ని బెదిరించని ట్రై చేశాడు. దొంగకపోతే దేశ అధ్యక్షుడిని బాగా తీసుకెళ్ళిపోయాడు. మనం ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్టరీస్లో కిడ్నాప్ చేసేవాడు. వీళ్ళకన్నా మించిపోయాడు ట్రంప్. దాని ప్రకారం అవ్వాలంటున్నారు. ఇప్పుడు మనకు రష్యా వాళ్ళు తక్కువ రేటుకి సరఫరా చేస్తారు, ఇరాన్ తక్కువ రేటు సరఫరా చేస్తారంటే అమెరికా వద్దు కాబట్టి ఆపేశాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీదుగా ఆయిల్ ఉత్పత్తి దేశాలని ఆయన కంట్రోల్ పెట్టుకొని ఆయన కంట్రోల్ లేని వాళ్ళ దేశాలను మీరు కొనడానికి వీళ్ళని భారతదేశం ఆపించాడు. దేశానికి ఆగిపోయింది. అంటే మొత్తం కాలు దూరుతుంది ఎవరు? ట్రంప్. అలాంటి రాజకీయ దుర్మార్గంగా ట్రంప్ని ఒక్క మాట కూడా అనకుండా మోడీ మన ప్రధానమంత్రి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనలేదు. ఇంత అన్యాయం కదా. ఒక దేశాధ్యక్షుడు కిడ్నాప్ చేయడం ఏంటి, ఇరాన్ పైన దాడులు చేయడం ఏంటి, స్కూళ్ళ పైన దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి ఒక మాట ఎందుకు అనలేకపోయాడు? ప్రపంచం పెద్ద దేశం కదా మంది, ఇది పార్లమెంటరీ వ్యవస్థ మంది. ప్రపంచం భారతదేశం ఒక ఔన్నత్యం ఉంది, నాన్ మూమెంట్, అడిగిన ఉద్యమానికి నాయకత్వం వచ్చిన దేశం ఇది. అలాంటి గొప్ప దేశం దయచేతుండే దురాక్రమణని ఖండించకపోవడం అనేది చాలా ఘోరం. పైపెచ్చు ఇజ్రాయెల్కి మనకి ఎప్పుడు దౌత్య సంబంధాలు లేవు. అది ఒక టెర్రరిస్ట్ దేశం అది. ఆ దేశంతో ఫస్ట్ మోడీ పోయి సమాధానం పెట్టుకున్నాడు. ఆయన పోయి ఇజ్రాయెల్తో పోయి మాట్లాడి వచ్చాడు. 3వ రోజే బాంబులు స్టార్ట్ చేశాడు ఇరాన్ పైన. అంటే మోడీ ఒకవైపున ప్రపంచ నెగటివ్ పరిణామాల పైన ఒక మాట అనలేకపోతున్నాడు. చంద్రబాబు నాయుడు మోడీని శాసించే శక్తి ఉంది. ఇంక చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా ఆయన మోడీ ఉండలేడు. ఈయన సపోర్ట్తో ప్రధానమంత్రి ఉన్నాడు. మరి నువ్వు దేశంలో ఇంతకుముందు 3-4 ప్రధానమంత్రి తలకాయలు మార్చేవాడు కదా, దేశంలో నువ్వు గొప్పవాడు కదా, అమెరికా దేశంలో నేను పొగుడుతున్నాయి కదా, ఒక మాట ఎందుకు చెప్పకూడదు ట్రంప్కి? అయ్యా నువ్వు అంటే మంచిది కదా, ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ట్రంప్ చూసి ఎందుకు నెక్క తడిచిపోతా ఉంది? ఎందుకంటే భయపడాలా? భయపడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమంటున్నాడు? వీడికి వచ్చి మీరు పొదుపు వాడండి అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? వాళ్ళ జనాభా పెరిగింది, మన జనాభా తగ్గింది, కుటుంబ నియంత్రణ మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నాడు. యంత్రం ఆయన ఏమైనా బిడ్డలు కనడానికి? యంత్రం ఆయన ఏమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు? 30,000 ఇస్తా 3వ బిడ్డకి, 40,000 ఇస్తా 4వ బిడ్డకి. అంటే ఏలమా? సొంత ఏలం వేసేది అది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళు డైపర్లకు సరిపోదు కదా. నేను ఉందా? వాళ్ళు డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాన్ని తట్టు చేస్తారు. అందుకే మేమేమంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు. కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడానికి చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కానీ ఇంకోటి అని చెప్తా ఉన్నాను. పని నీ మాట అన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కానీ అందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి 3వ బిడ్డ 4వ బిడ్డ కనుక్కుంటే వాళ్ళ పోషణ మొత్తం జీవితాంతరం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి. ఒప్పుకుంటాం. చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పండి, చేతకాలతో నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల ఇవన్నీ ఆయిల్ సంబంధించినటువంటి క్రైసిస్. ఇది సహజంగా వచ్చిన సంక్షోభం కాదు. ఇది మానవులు చేసిన పని, ట్రంప్ చేసిన పని. ట్రంప్ వల్ల ప్రపంచం బాధపడుతూ ఉంది, దేశం బాధపడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సిన అవసరం. ఆ విధంగా ఫైట్ చేయకుండా కేవలం తూతో మంతం చేసుకొని మీరు దుబారా తగ్గిస్తుంటారు. నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పటిదాకా అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపించేది మోడీ. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో
అత్యంత విలాసం నడిపించేది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే అత్యంత విలాసవంతమైన పద్ధతి జీవితాన్ని నడిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కావచ్చు, కానీ గతంలో ముఖ్యమంత్రి 3 మాటలు ఉన్నాడు కదా, అప్పుడు ఇటు చేశాడా? ఇంత విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాడా? ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఆయన ప్రత్యేక విమానాలు ఏంటి, ఆ గొడవ ఏంటి, నీకు చెప్పక్కర్లేదు. అయ్యా ప్రధానమంత్రి గారు, మీ జీవితం గొప్పది, మీరు విలువైన జీవితం మీది, మీకు సెక్యూరిటీ తగ్గించేస్తే ప్రమాదం వస్తుంది అని చెప్పని వందే మాగతలు కాకపట్టేవాడు చెప్తున్నారు. ఏం కొంపలు ఊడిపోతే ఆయనకి? ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వచ్ఛమైన రాజకీయాలు చేసేవాళ్ళకి ఎవరికి గన్మెన్లు అక్కర్లేదు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని క్రిమినల్ పనులు చేస్తారు, వాళ్ళకే ప్రొటెక్షన్ అవసరం. మొత్తం లెక్కలు తీయండి. రాజకీయాలు అడ్డం పెట్టుకొని ఎవరైతే క్రిమినల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళకి రక్షణ అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు. కేరళలో చూడండి, మంత్రులు అందండి, వాళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యే హాస్టల్ చూస్తే అది ఒక్కటి కనపడు వాళ్ళు మంత్రులు వస్తారు. ఎంతమంది వస్తారు దానికి? అందువల్ల మీరు చేసేటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని రాజకీయం గొడుగు పెట్టుకుంటే మీకు రక్షణ అవసరం ఉంటుంది. లేకుండా మంచిగా చేయండి. ట్రైబల్స్ ఉంటారు అక్కడ, ట్రైబల్స్కి రక్షిస్తే నక్సలైట్స్ ఇస్తారు. కానీ నక్సలైట్ చంపేస్తే ట్రైబల్స్ వెళ్ళిపోతారు. ట్రైబల్స్ వెళ్ళిపోతే ఫారెస్ట్ వెళ్ళిపోతే వాళ్ళకి ఇచ్చేవచ్చు. అది కుట్ర. ఈ ఫారెస్ట్ ల్యాండ్ని మార్చడానికి అధ్యక్షుల్ని అనుకూలంగా పెట్టుకున్నారు. నక్సలైట్ పేరు భూ చూపించి నక్సలైట్ని చంపేశారు. ఆదివాసీలకు రక్షణ లేకుండా చేశారు. అత్యంత అమూల్య సంపద తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి అప్పగిస్తున్నారు. అంతమంది అన్నలు అని చెప్పేవాళ్ళండి, ఇప్పుడు అన్నలు లేరు. వాళ్ళ ఇష్టం. ప్రతి ఎమ్మెల్యే ఒక రాజు. అందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే, ఆయన ఫోన్లో రానియకుండా ప్రతి ఎమ్మెల్యే చేసిన ఆంబోతులాగా వదిలేశాడు. మంత్రి ఆంబోతులు చేస్తారు, దేవుడికి వదిలేస్తారు. దేవుడికి వదిలేక ముద్రేస్తారు. అది ఎక్కడ దూరం పోయి దాన్ని ఏమనకూడదు, దండం పెట్టాలి. నేను తిరుపతి మార్కెట్లో చూసేవాడు, ఆంబోతులు దాడి చేసేవి, అవి దండం పెట్టాలి తప్ప దాని జోలికి పోరు. అట్లా చేసిన ఆంబోతుల్లాగా అందరు ఎమ్మెల్యేలు వదిలిపెడితే వాళ్ళు సీసీ ఎప్పుడో చెప్పాడు, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కాదేది కవిత కరారు. ఇప్పుడు ఇసుక మట్టి కంకర ఏది అవినీతి కనుకొన అయిపోయింది. మొత్తం మేసేస్తున్నారు. కొండలు మాయమైపోతున్నాయి, గుట్టలు మాయమైపోతున్నాయి, చివరికి మామూలు మట్టి కూడా మాయమైపోతారు. అడిగిన వాళ్ళని ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ స్థానిక ఎమ్మెల్యేలు అనుమతి లేకుండా వాళ్ళు చేయగలరా? బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన హోంశాఖ పవర్ఫుల్, వాళ్ళ కొడుకుకి పట్టం కట్టేశాడు. సరే, చాలా విషయాన్ని మళ్ళీ చెప్పక్కర్లా, పిల్లోడు పాపం. అతను అమ్మాయిని, అది మాయమైంది కాదు, ఆ అమ్మాయే వచ్చి చెప్పింది, నన్ను చేశాడు. చెప్పిన తర్వాత వెంటనే ఫోక్స్ కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు అరెస్ట్ చేయలేదు? మామూలుగా అయితే అరెస్ట్ చేయరా? ఎన్కౌంటర్ చేసి పారేస్తారు కదా. సత్యనారాయణ ఎంతమంది 2 మాటలు ఎన్కౌంటర్ చేశాడు. మరి ఎన్కౌంటర్ చేయమని చెప్పలే, అరెస్ట్ ఎందుకు చేయలేదు? వాడు దొరకడా? దొరకపోవడం ఏంటి? అని దొరకలేదంటే అసమర్థత. 12 బెటాలియన్లు వేసినాము, వాళ్ళంతా ఎదుగుతున్నారు వాడి కోసం అని చెప్పేసి పోలీసులు డీజీ ప్రకటించారు. తీరా ఏమైంది? కోర్టులో వాళ్ళకి బెయిల్ రాలే. ఇక లాభం అనుకున్నారు. పబ్లిక్ ప్రెషర్ పెరిగిపోయింది. పబ్లిక్ ప్రెషర్ పెరగబట్టే కోర్టులో కూడా జడ్జి బెయిల్ వేయలే, నేను ఇచ్చేసేవాళ్ళే. ఇప్పుడేమంటాడు, మేము వాళ్ళని పట్టుకున్నాము, చర్లపల్లి సందుల్లో గొంతుల్లో పోతుంటే కష్టపోయి పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. బండి సంజయ్ ఏమంటాడు, నేనే పంపించాను మా వాడిని, పోరా పోయి అరెస్ట్ చేయాలని చెప్పేసి. దాన్ని ఎవరు మాట నమ్మాలా? మంత్రి మాట నమ్మాలన్నా? పోలీసులు చొక్కాలు చూసుకొని కష్టపడి ప్యాంట్ కూడా చూసుకొని వాడి పరిగెత్తి పట్టుకున్నాను చెప్పి వాళ్ళని నమ్మాలా? దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు చేశాడు. సిట్ వేయడం ఏంటి? దీనికి పోయి సిట్ వేయడం ఏంటి? అర్థం ఏంటి? దోషులు తప్పిస్తున్నాయి. రాత్రుల్లో పోలీసు వాళ్ళు గస్తీ చేస్తుంటారు వాళ్ళ దగ్గర. వాళ్ళ లాఠీతో డమా కొట్టు, ఎవరాని కొట్టుకుంటూ పోతుంటాడు. అంటే నిజమైన దొంగలు తప్పించుకోమని. దొంగలు పట్టుకోవాలి, సైలెంట్గా పట్టుకోవాలా. అట్లాంటి బాగుంది ఇదంతా. దోషులు తప్పించుకుని పడేటువంటి బర్రె ప్యాంట్ను భద్రగా ఒకలగొట్టామని చెప్పేటువంటి నీతి. నిజంగా పోలీస్ వ్యవస్థ ఎక్కడ పనిచేస్తూ ఉంది? ఏ వ్యవస్థని పనిచేయకుండా రాజకీయ వ్యవస్థ చేసింది. అందువల్ల ఈ నష్టం జరుగుతుంది. కానీ ఒక మాట చెప్పాలి, ఆయన చైర్మన్, ఆయన నిన్నేమో ఒకటి చెప్పాడు, ఇప్పుడు నేను అబ్బాయి ఆ మాట అనలే, నన్ను వక్కి ఇచ్చానంటున్నాడు.
నీ నోరు వక్రీకరించిందాం కానీ భాష వక్రీకరించలే. నువ్వు ప్రైవేటైజ్ ఎలక్ట్రికల్ పెట్టండి, తప్పే ఉంది. రాబోయే రోజుల్లో ఈ పొల్యూషన్ పోవడానికి కావాల్సిన పద్ధతి చేసుకోవచ్చు. కానీ ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వేయాలా? మనకి డబ్బులు ఏమంటారు? డబ్బులు ఏమంటే గవర్నమెంట్కు వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? ఏ ప్రైవేట్ సంస్థ అయితే వస్తూ ఉందో వాళ్ళు బ్యాంకులు తీసుకోండి డబ్బులు. వాళ్ళకి బ్యాంకులో అప్పు పుట్టుతుంది, గవర్నమెంట్ పుడదా? అంటే గవర్నమెంట్ దివాళా తీసిందా? నరేంద్ర మోడీకి అప్పు దొరుకుతుంది, విజయమాలకి అప్పు దొరుకుతుంది. వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు, వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోయారు. 25 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి అప్పులు దొరుకుతాయి, అదే గవర్నమెంట్కి అప్పు దొరకవా? ఇది కేవలం తప్పించుకొని ప్రైవేటు కార్పొరేట్ కంపెనీస్కి, ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడానికి ఉపయోగపడే పాలసీలు వచ్చింది. కాబట్టి జనజీవన సంవత్సరం ఉన్నటువంటి సౌకర్యం తీసేస్తున్నారు. అంతా కులము, మతము, డబ్బులు, అధికారం, ఈ 4 పవర్ఫుల్ వెపన్స్ మా దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. మేము జెండా పొల్లలు, జెండా కనిపెట్టుకుని మేము తిరుగుతున్నాం. కానీ ఎప్పుడైనా సరే ఈ కమ్యూనిజం అనేది పోయే ప్రసక్తి లేదు. మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాకు ఎమ్మెల్యే ఒకరు లేరు, మేము చేయడం లేదు ఉద్యమాలు. దేశంలో ఈ పేదరికం ఉన్నంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ బతికే ఉంటుంది. ఏదో మార్గంలో మాయమేది కాదు. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కమ్యూనిజం లేదు, సోషలిజం లేదు, టూరిజం ప్రధానం చెప్తున్నాడు. ఆయనకి ఏమైందంటే కమ్యూనిస్టుల్ని ఎంత తిడితే అంత మోడీ మెచ్చుకుంటాడు అనుకుంటున్నాడు. నువ్వు మోడీ మెప్పుల కోసం మమ్మల్ని తిట్టడం తప్ప ఆయన నాలుగు నుంచి మాట్లాడతాడు. నా గురించి మాట్లాడడం చూద్దాం. ఇప్పుడు కమ్యూనిస్ట్ లేకుండా వాళ్ళు బతికారా? ఎన్టీ రామారావు ఇష్యూలో కానీ ఇంకొక ఇష్యూలో కానీ కమ్యూనిస్ట్ సపోర్ట్తో కానీ వీళ్ళు బతికింది. ఇప్పుడైతే మోడీ కటాక్షం కోసం దిగజారి మాట్లాడేది తప్ప ఇంకోటి కానే కాదు.